వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదుతో నలుగురిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. 2023లో దస్తగిరిని ఇబ్బంది పెట్టిన నలుగురిపై కేసు నమోదైంది. వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, గతంలో ఎర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వరయ్య, అలాగే కడప జైలు సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రకాష్పై కేసు నమోదైంది. మా కరెస్పాండెంట్ సుధీర్ పూర్తి సమాచారం అందిస్తారు. సుధీర్, థ్యాంక్ యూ. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే అప్రూవల్ గా ఉన్నటువంటి దస్తగిరి అయితే కనుక పూర్తి స్థాయిలో ఏదైతే వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అలాగే చైతన్యారెడ్డి పైన కూడా పూర్తి స్థాయిలో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఏదైతే నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు అయినటువంటి చైతన్యారెడ్డి తమను కలిసి అక్కడ మభ్యపెట్టి అలాగే ఈ కేసులు కూడా పూర్తి స్థాయిలో నన్ను ఇబ్బందులు పెట్టాడని చెప్పి ఆయన అయితే కనుక కేసు నమోదు చేయడం జరిగింది. అయితే వివేక కేసులో కేవలం బాధితులం అలాగే ఒత్తిడిగా ఉన్నటువంటి అప్రూవల్ గా మారి నేను పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా నేను కేవలం అబద్ధాలు చెప్పని చెప్పి అలాగే నా పైన పూర్తి స్థాయిలో ఒత్తిడి చేస్తున్నానని చెప్పి అలాగే నాకు దాదాపుగా 20 కోట్లు ఇస్తామని చెప్పి చైతన్య కూడా మభ్యపెట్టాడని చెప్పి నన్ను భయభ్రాంతులకు గురి చేశాడని చెప్పి దస్తగిరి అయితే కనుక కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా నన్ను పూర్తి స్థాయిలో కూడా మభ్యపెడుతున్నారు అలాగే బెదిరిస్తున్నారని చెప్పి ఆయన అయితే కనుక దస్తగిరి అయితే కనుక కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక చైతన్యతో పాటు అప్పుడైతే ఎవరైతే పూర్తి స్థాయిలో కూడా కడప సెంట్రల్ జైల్లో దస్తగిరితో మిలకైతే వచ్చారో వాళ్ళందరి పైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా వాళ్ళందరి పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే దస్తగిరి ఫిర్యాదు మేరకు డిఎస్పీ నాగరాజు అలాగే సిఐ ఈశ్వరయ్య అలాగే సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అయినటువంటి ప్రకాష్ అలాగే ఇప్పుడు ఈ కేసు నమోదు చేస్తున్నాడు వీళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి దస్తగిరి అయితే కనుక పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యాన్ని కూడా దీంట్లో కేసు నమోదు చేయాలని చెప్పి ఆయన అయితే ప్రధానంగా ఈ రోజు అయితే కనుక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీని మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్న తనపైన సర్వత్రా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.